గంజాయి 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 ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయి. పెద్ద పెద్ద పట్టణాల్లో మాత్రమే కనిపించే గంజాయి ఇప్పుడు పట్టణాల్లోకి పల్లెల్లోకి ప్రవేశించింది. ఎక్కడ చూసినా మత్తు పదార్థాలే. ఊళ్ళల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పాన్ షాప్ల వద్ద చాలా సులభంగా దొరుకుతోంది. చాక్లెట్ల రూపంలో పిల్లలకు కూడా అలవాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇలాంటి ఉదంతాలు రోజుకోటి బయటపడుతున్నాయి. సూర్యాపేట పోలీసులు తెలిపిన వివరాలు చూస్తే విస్తుగొలిపే విషయాలు బయటకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ళు ముగ్గురు స్నేహితులు జల్సాలు చేస్తూ బలాదూరుగా తిరిగే బ్యాచ్ అది. వేరువేరు గంజాయి కేసుల్లో జైల్లోనే కలుసుకున్నారు. వృత్తి మారిస్తే బాగుండదనుకున్నారేమో, బయటకొచ్చాక కూడా గంజాయిని వదల్లేదు. గంజాయి పీలుస్తూ గంజాయిని అమ్ముతూ విచ్చలవిడిగా జల్సాలు చేసేవారు. వారి పాపం పండింది, పోలీసులకు ఉప్పందింది. సూర్యాపేట జిల్లాలో మాటేసిన పోలీసులకు దొరికిపోయారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని బొక్కలో తోశారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాల్ని పోలీసు జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాహుల్ హెగ్డే బీకే వెల్లడించారు. సోమవారం ఉదయం జాతీయ రహదారి జమ్మిగడ్డ ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు జమ్మిగడ్డలోని రాజీవ్ పార్క్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాహనాలు తనిఖీ చేయగా 1.5 కిలోల గంజాయి వాళ్ల వద్ద ఉన్న బస్తాలో గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు. హైదరాబాద్ కు చెందిన రోషన్ కుమార్ సింగ్ గత సంవత్సరం గంజాయి రవాణా కేసులో ఖమ్మం జైలుకు వెళ్లొచ్చాడు. అదే సమయంలో గంజాయి కేసులో జైలుకు వెళ్లిన ఖమ్మం జిల్లాకు చెందిన మహమ్మద్ అమ్జద్ పాషా, తెలనాగి మురుగేష్ అతనికి పరిచయం అయ్యారు. ముగ్గురు కలిసి గంజాయి తీసుకొచ్చుకొని సేవించి మిగిలిన గంజాయిని విక్రయించేవాళ్లు. వచ్చిన డబ్బులతో జల్సాలకు ఖర్చు చేసేవారు. తెలనాగి మురుగేష్ మహమ్మద్ అమ్జద్ పాషా తన స్నేహితుడైన రోషన్ కుమార్ సింగ్ కు ఫోన్ చేసి తమకు గంజాయి కావాలని కోరారు. రోషన్ కుమార్ సింగ్ అరకు నుంచి 5 కిలోల గంజాయిని కిలో 10,000కు కొనుగోలు చేసి అందులో 3.5 కిలోల గంజాయిని కిలో 15,000కు హైదరాబాద్ లో అమ్మేసి మిగిలిన 1.5 కిలోల గంజాయిని తీసుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ పార్కు చేరుకున్నాడు. అలాగే గంజాయి కోసం స్నేహితులు అమ్జద్ పాషా, మురుగేష్లు ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి రాజీవ్ పార్క్ కు చేరుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో గంజాయి కలకలం రేపింది. మండల కేంద్రంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు సోమవారం ఉదయం పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. రూరల్ సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రం కేంద్రపార జిల్లా మహంగా గ్రామానికి చెందిన షేక్ మాజం అలీ అనే వ్యక్తి మాడుగులపల్లి మండల కేంద్రంలోని రాజూస్ ఫేమస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. మండల కేంద్రంలో గంజాయిని చాక్లెట్ రూపంలో ప్యాక్ చేసి యువకులను టార్గెట్ చేస్తూ అమ్ముతున్నాడు. దీంతో పోలీసులకు సమాచారం అందడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ఒక కవర్లో ఎండిన గంజాయి 25 గ్రాముల ప్యాకెట్తో పాటు 676 గ్రాముల 3 చార్మినార్ గోల్డ్ మునక్క అనే పేరు గల గంజాయి చాక్లెట్స్ ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు మాజం అలీ ఒడిశా రాష్ట్రంలో వ్యక్తి వద్ద గంజాయి చాక్లెట్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి మాడుగులపల్లిలో యువకులకు ఎక్కువ డబ్బులకు విక్రయిస్తున్నాడు. నిందితుడు మాజం అలీపై మాదక ద్రవ్యాల నిరోధక యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. గంజాయి సరఫరాపై ప్రభుత్వం ఉక్కుపాదం పెట్టినా పల్లెల్లో కూడా గంజాయి దొరకడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఎప్పటి వరకు ఈ గంజాయి సరఫరాకు అడ్డుకట్ట పడుతుందో. రూరల్ సర్కిల్ పరిధిలోని మాడుగులపల్లి మండలం హెడ్ క్వార్టర్లోని మాడుగులపల్లిలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నమ్మదగిన సమాచారం ప్రకారం మా ఎస్ఐ గారు మరియు సిబ్బందితో వెళ్ళి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని సెర్చ్ చేస్తే దాంట్లో ఒక పనిచేసేటటువంటి మౌజిన్ అలీ ఏజ్ ఒక 27 సంవత్సరాలు ఉంటుంది. అతని వద్ద కొంత గాంజాయి మరియు కొంత గాంజాయికి సంబంధించినటువంటి చాక్లెట్స్ ఈ వెరిఫై చేస్తున్నాం. వాటిని దొరికినవి ఈ యొక్క 3 ప్యాకెట్లు దొరికినాయి. దాంట్లో మొత్తం 100 పైగా చాక్లెట్స్ ఉన్నాయి. వాటి వెయిట్ వచ్చేసి సుమారు 600 గ్రాముల దాకా ఉంది. వాటిని మేము వెరిఫై చేస్తున్నాం. అవి వెరిఫై చేసిన తర్వాత క్లియర్గా కేర్ చేసి అతన్ని రిమాండ్కి తరలిస్తాం. వాల్యూ అనేది ఇంకా లేదు, ఇంకా వెరిఫై చేస్తున్నాం. తర్వాత మీకు మిగిలిన డీటెయిల్స్ నేను చెప్తాను.